అండి అందరు ఎలా ఉన్నారండి? అందరు బాగుండాలి, మీ అందరితో పాటుగా మేము బాగుండాలి. ఈరోజు వంట ఏంటంటే కందగడ్డతో వడ చేసుకుందాం. ఈ కందగడ్డనైతే ఫస్టే నేనైతే ఉడికించుకొని తీసుకున్నా. ఈ ఒక్కదానితో చేస్తాను. ఈ ఒక్కదానికైనా చాలా అవుతాయి, చూపిస్తాయి ఎన్ని అయినాయి అన్నది. ఇప్పుడు ఇందులో కావాల్సినవి చూద్దాం. మరి బియ్యం పిండి ఈ కప్పు సరిపోద్ది ఒక్కదానికి. ఉల్లిపాయ, కొత్తిమీర, కరివేపాకు, ఇదిగో శనగపిండి. బియ్యం పిండి అయితే 2 అంతలు తీసుకుంటే శనగపిండి ఒక్క అంత తీసుకోవాలి. ఇది 2 అంతల కంటే ఇంకా కొంచెం ఎక్కువనే, ఇది ఏం కాదు. బియ్యం పిండి మాత్రమే ఎక్కువ వేసుకోవాలి, ఎందుకంటే ఇది కొంచెం తీపి ఉంటుంది కాబట్టి. ఇది పచ్చిమిర్చి ఇంకా కూడా ఇందులో వేసేటివి ఉంటాయి. ఇప్పుడైతే ఇది ఎట్లా చేయాలన్నది, ఎట్లా చేస్తే టేస్ట్గా ఉంటుంది అన్నది అయితే చూద్దాం. మరి ఫస్ట్ అయితే ఇది పొట్టు ఒలుసుకోవాలి. దీనిపై ఈ పొట్టు అయితే ఇట్లా ఒలుసుకోవాలి. ఇది కొంచెం ఉడికినాక చల్లారాలి. చల్లారితే మంచిగా వస్తుంది. ఈ పొట్టు పైన ఉన్నది ఇది ఇట్లా తీసేసుకోవాలి మొత్తము. ఇట్లా పొట్టు తీసుకొని దీన్ని ఇట్లా తురుములాగా చేసుకోవాలి. ఎప్పుడు వడ మినపపప్పుతోటే కాకుండా ఇట్లా ఈ కందతో కూడా చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఇట్లా మినప వడలు, ఇట్లా బొబ్బరి, శనగ కాకుండా ఇది కూడా చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. మీరైతే ఒక్కసారి అయితే చేసి చూడండి. ఇంతవరకు చేయని వాళ్ళైతే టేస్ట్ ఎట్లుంటుందో మీరే చూస్తారు. కానీ ఇదైతే అందరు ఇష్టపడతారు ఇంట్లో. ఇట్లా మెత్తగానైతే చేసుకోవాలి. ఫస్ట్ ఇట్లా మెత్తగా తురుములాగా చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ వేసుకోవాలి, పచ్చిమిర్చి వేసుకోవాలి, కరివేపాకు వేసుకోవాలి, కొత్తిమీర వేసుకోవాలి, బియ్యపిండి వేసుకోవాలి. మనం తీసుకున్న బియ్యపిండి, శనగపిండి వేసుకోవాలి, కొంచెం గరం మసాలా వేసుకోవాలి. ఈ మసాలా నేను ధనియాలు వేసి చేసిన, ధనియాల పొడి వేసుకోకుండా ఏం కాదు. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. కొంచెం వంట సోడా చిటికెడంతా, సరిపోను ఉప్పు వేసుకోవాలి, ఒక్క స్పూను కారం వేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా కూడా కలుపుకోవాలి. ఇక ఫస్ట్ అయితే కలుపుకోవాలి, ఎందుకంటే ఈ ఉల్లిపాయలో నీరు ఉంటుంది. ఈ కందగడ్డ కూడా ఇది నీరు అదే మెత్తగా ఉంది కదా. ఇంకా ఇందులో ఎంతవరకు పడతాయో మనం నీళ్ళు వేసుకోవడం చూద్దాము. ఫస్ట్ అయితే కలిపినాక చూద్దాము. ఇట్లా కలిపితే మరీ మెత్తగా అవసరం లేదు. ఈ ఆకులన్నీ కూడా మరీ మెత్తగా అయిపోతాయి. మనం వేసుకున్న కరివేపాకు, కొత్తిమీర కూడా ఇట్లా కొంచెం మెల్లగా ఇట్లా కలుపుకోవాలి. ఏళ్ళ మీద ఇట్లా కలుపుకున్నాక కొంచెం కొంచెం వాటర్ వేసుకుందాం. కొంచెం కొంచెం వేసుకొని కలుపుకుందాం. ఒకటేసారి కాకుండా కొంచెం కొంచెం వేసుకోవాలి. ఇట్లా వేసుకొని కలుపుకోవాలి. కొంచెం పసుపు కూడా వేసుకోవాలి. వేసుకున్నాక అంతా కలిసేటట్టు కలుపుకోవాలి. ఇది ఫస్టే వేసేది ఉండే కానీ నేను వేయలేదు, మర్చిపోయినా. ఇప్పుడైనా కలుపుకోవచ్చు. ఇంకా మొత్తం పిండి అయితే కలపలే కదా. ఇదంతా కూడా ఇట్లా కలుపుకోవాలి. ఇట్లా కలుపుకోవాలి. చపాతీ పిండిలాగా మరీ పలచగద్దు. ఇట్లా కలుపుకొని ఇది నేను వేసిన ఉప్పు, కారం అన్నీ కూడా సరిపోయినాయి. టేస్ట్ అయితే కరెక్ట్గా ఉన్నాయి. ఇంక ఇప్పుడు ఇవి చేసుకుందాం వడ. చపాతీ పిండి కంటే కొంచెం లూజ్ కలుపుకోవాలి. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని నూనె పోసుకుందాము.
వడ చేయడం అయితే అయిపోయిందండి. కందవడ సూపర్గా టేస్ట్ మంచిగా క్రిస్పీగా ఉంటాయి, టేస్ట్గా ఉంటాయి. ఇదిగో చేయడం అయితే అయిపోయింది. ఇట్లా అయితే ఉంటాయి మంచిగా టేస్ట్. చూసారు కదా, ఇట్లా అయితే చేసుకోండి. ఇంతవరకు చేయని వాళ్ళు అయితే చాలా టేస్ట్గా ఉంటాయి. మళ్ళీ చెప్పవలసిన అవసరం లేదు మీకు. మీరు ఒకసారి చేసుకొని తింటే మీకే తెలుస్తుంది టేస్ట్ అన్నది ఎట్లున్నది అన్నది. ఇంకా నేను వేసినవి అయితే అన్నీ వేసి చేసుకోండి, అప్పుడే టేస్ట్ ఉంటాయి. అట్లా చేసుకున్నప్పుడు ఊకే ఒక్కలాగా కాకుండా ఇట్లా కూడా చేసుకోండి. మరి మీ అందరికీ ఈ వంట నచ్చింది అనుకుంటా. నచ్చితే లైక్ చేయండి, తొందరగా లైక్ చేసి మన ఛానల్కి అయితే వెళ్ళి ఇవి ఎట్లా చేయాలనేది చూడండి. చూసి మీరు చేసుకోండి, మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి, వాళ్ళు కూడా చేసుకుంటారు. అందరు ఇష్టంగా తినచ్చు ఇట్లా చేసుకుంటేనైతే. మరి ఉంటాయిగా మళ్ళీ వంటతో అయితే కలుద్దాము. ఈరోజు అయితే వంట ఇది ఒకటైతే ఇప్పుడు ఓపెన్ చేసి చూద్దామా మరి ఎట్లున్నది అన్నది. మంచిగా పొంగుతాయి ఇట్లా మెత్తగా, లోపల మెత్తగా మీద కరకర ఇట్లుంటాయి. చాలా టేస్ట్గా అంటే టేస్ట్గా ఉంటాయి. చూసారు కదా, ఇప్పుడైతే ఒకటి ఓపెన్ చేస్తా. కాలుతుంది, ఇప్పుడే చేయడం అయిపోయింది కదా, ఏది ముట్టినా కాలుతుంది. కొంచెం చల్లగా అయింది చూద్దామా. ఫస్ట్ చేసింది కొద్దిగా చల్లగా అవుతుంది కదా, ఏది చూసినా కాలుతుంది. కొంచెం గిదే కాలుతలేదు. ఇదిగో ఎట్లుంటాయి మంచిగా ఇట్లా మంచిగా కాలుతాయి, లోపల పొంగుతాయి, ఇట్లా మంచిగా టేస్ట్గా ఉంటాయి. చూసారు కదా, ఇట్లా చేసుకోండి ఒక్కసారి అయితే. చూద్దాం ఒకటి. చూసిర్రా, ఎక్కువ నూనె పట్టదు, ఇట్లా పైన కరకర అంటే క్రిస్పీగా ఇట్లా. మరి ఇంకా నేను కరకర అంట. ఇట్లా ఉంటాయి, లోపల మాత్రం మెత్తగా ఉంటాయి, మంచి టేస్ట్గా ఉంటాయి. ఒక్కసారి అయితే చేసుకొని చూడండి, ఇట్లా వంగుతుంది, మంచిగా టేస్ట్గా ఉంటాయి. ఉంటా మరి మళ్ళీ వంటతో కలుద్దాము. ఈరోజు అయితే ఈ వంట